ఇంత దింతన ఇంత దింతన ఇంత దింత దిన నాకు ఒక సందేహం అడగనా? అడుగు. నేను ఎలా వండినా, ఎలా చేసినా, ఏం మాట్లాడినా, ఎంతలా విసుక్కున్నా బెల్లగుట్ర అలా మాట్లాడకుండా చిరునవ్వుతో అలా వెళ్ళిపోతారు. ఎందుకు? ఎందుకంటే దానికి కారణం అంటూ పెద్దగా ఏం ఉండదు. అకారణంగా ఎవరైనా అలా ఉంటారా ఏంటి? ఉండరనుకో, కానీ ఎందుకు వచ్చిన గొడవ అని నేను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాను. అంటే మీరు ఏం మాట్లాడినా గొడవ పెట్టే రకానా మీ ఉద్దేశం? ఏంటి మళ్ళీ? అంటే అదే. పోనీ అదే అనుకో. మరి అదే అనుకోవడం ఏంటి? ఇంతలా చేసి పెడుతుంటే పని మనిషి కూడా ఇంతలా చాకరీ చెయ్యదు. అందుకే నిన్ను పని మనిషి అని అనరు, మన మనిషి లేదా నా మనిషి అని అంటూ ఉంటారు. చెప్పలేదు నేను అడిగిన దానికి. ఏముంది? హెల్మెట్ భార్య రెండు ఒకటే. వీటిని నెత్తిన పెట్టుకున్నంత సేపు మన ప్రాణాలు సేఫ్. భార్యని చివరికి హెల్మెట్ తో పోల్చారా? కాదు, భద్రతతో పోల్చాను. నువ్వు ఉంటేనే కదా నేనుండేది, నువ్వు లేక నేను లేను. మాటకొస్తే మీరు లేకుండా నేను ఉండలేను. అంతే. అదేంటది? అదంతే, మగాడు తోడు లేకుండా ఉండలేడు. అది ఆడది తోడు లేకపోయినా తన నీడని చూసుకుంటూ బతికేస్తుంది జీవితాంతం. ఉందా ఆడదాల్లో? బోలేడంత ఉంది చెప్పుకుంటూ పోతే. అయినా చీటికి మాటికి మీ ఆడాళ్ళు మా మగాళ్ళని లేదా మొగుళ్ళని హింసిస్తూ ఉంటారు అంటారు, కానీ మా మగాళ్ళు లేదా మీ మొగుళ్ళు పెట్టే టార్చర్ ముందు మీరు పెట్టే హింస ఎంతో చెప్పు. ఎక్కడైనా గయ్యాలి భార్య అంటారు కానీ గయ్యాలి భర్త అనరు కదా? అనరు, కానీ స్త్రీ సహనం ముందు మగాడి వినయం ఏపాటిది? కంటికి కనిపించేదంతా వాస్తవం కాదు, అలాగని కంటికి కనిపించనిదంతా అబద్ధం కాదు. చెప్పారు. నేను ఎప్పుడు బాగానే చెప్తాను, కానీ నువ్వు అర్థం చేసుకోవడంలోనే ఏదైనా తేడా ఉంటుందేమో గాని నా సందేహాన్ని నివృత్తి చేయలేదు తమరు. దీన్నే అంటారు కోరి గొడవలు తెచ్చుకోవడం అంటే. అదేంటండి? లేకపోతే సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం అవసరం అంటావా నాకు? ఏంటంటారు? నువ్వెంత గొడవ చేసినా, నువ్వెంతలాగా నన్ను టార్చర్ పెట్టాలని చూసినా నీ మనసు బంగారం, నీ ఆత్మీయత వెన్నంత మధురం, ఇంకా నీ నవ్వు పొన్నవి, నీ ఆతిథ్యం చూసావు అది అద్భుతం. అవును, ఇంతకీ మీకు మళ్ళీ కాఫీ కావాలా? తెలివైన ఆడది అన్నది మళ్ళీ కాఫీ కావాలా అని ఎప్పుడు అడగదు. మరి తెచ్చిచ్చి తాగమంటుంది. నీకు అర్థమైతే అదే 10,000. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అంటారు, కానీ మీలాంటి మగవారి మాటలకి ఎన్ని పదార్థాలు. ఎన్ని మాటలన్నా ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉంటాంట. ఎందుకో మీకు అర్థమైందా? ఏడ్చావులే, ఏడ్చేచ్చినోడా.